బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టేట్ లెవెల్ పోస్టులలో కూడా ఏవైతే ఇంజనీర్ల పోస్టులు ఉంటాయో సపరేట్గా ఎగ్జామ్ రాసి వాటికి క్వాలిఫై అయ్యాల్సిన పోస్టులు ఉంటాయో అట్లాంటి పోస్టులు కూడా జెన్కోలో మన బోయిన్పల్లి సరిత లాంటి వాళ్ళ కేసులో ప్లస్ ఇంకో 5-6 కేసులో మనం చూసినాం. దాదాపు 1,50,000 జీతానికి ప్రొవిజనల్ అనేటటువంటి ఒక చిన్న పదం అడ్డం పెట్టుకొని ఎటువంటి పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి చూసినాం. అప్పుడు జరిగినటువంటి అన్యాయాన్ని తెలుసుకొని అందరం కూడా బాధపడ్డాం. ఆ తర్వాత జిల్లా స్థాయిలో కూడా ఆనాడు కూడా నిర్మల్లో అనేకమైనటువంటి అకృత్యాలు బయటకు వచ్చినాయి. ఆ పోస్టులన్నీ కూడా అమ్ముకున్నారు. 44 పోస్టులు దాదాపు 12 లక్షలు, 14 లక్షలు, 15 లక్షలకు అమ్ముకుంటే అది అందరూ కూడా జనం గగ్గోలు పెట్టి యువమిత్రులంతా గగ్గోలు పెడితే అవి క్యాన్సిల్ అయినాయి. ఇప్పటికి కూడా పాపం అప్పుడెప్పుడో చేరినటువంటి వాళ్ళు, కాంట్రాక్ట్ పద్ధతిలో చేరినటువంటి వాళ్ళు నిర్మల్లో ఇంకా కొనసాగుతున్నారు. వాళ్ళే డబ్బులు ఇచ్చి ఉన్నారు, కానీ ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్లో ఉండి అన్యాయం చేసిన పెద్ద నాయకులంతా ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చి చేరిండ్రు. సో ఈ పాలిటిక్స్ని దయచేసి యూత్ గమనించాలి. నేను ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నా. నా దగ్గరికి చాలామంది యువమిత్రులు వచ్చిండ్రు. వారు భయపడుతున్నది ఏంటంటే ఎట్లా అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్లో రాష్ట్ర స్థాయి పోస్టులలో, జిల్లా స్థాయి పోస్టులలో అన్యాయం జరిగిందో, అది ట్రాన్స్కో కావచ్చు, జెన్కో కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ కావచ్చు, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారి శాఖ కావచ్చు, అన్ని జిల్లాలలో కూడా ఇప్పుడు కొన్ని పోస్టులు పడతా ఉన్నాయి. అవేంటి అంటే జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్ లాంటి ఇంకా అనేక పోస్టులు పడతా ఉన్నాయి. సో ఈ పోస్టులన్నీ కూడా ఎట్లాంటివి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ పోస్టులు, అంటే ఇదివరకు ఏవైతే నింపకుండా వదిలిపెట్టారో ఆ పోస్టులు, ఈ పోస్టులని. సో ఆ పోస్టులన్నింటినీ కూడా పొలిటికల్ పైరవులతోని, కొంతమంది అవినీతి అధికారుల అండతోని నింపుతున్నారు డబ్బులు తీసుకొని అనేటటువంటి ఒక ఆందోళన చాలామంది నిరుద్యోగ మిత్రులు వ్యక్తం చేస్తున్నారు.